నేర్పిన పాఠం. అనన్య ఒక ప్రతిభావంతురాలైన అమ్మాయి, కాని ఆమెకు ఒక చిన్న సమస్య ఉంది. ఆమె తప్పులు చేయటానికి చాలా భయపడేది. ఆమె గది గోడలన్నీ అందమైన చిత్రాలతో నిండి ఉన్నాయి, కాని ఆమె ముఖంలో సంతోషం లేదు. ఒక చిన్న గీతస్త్రులా అయినా ఆమె ఆ చిత్రాన్ని చింపిపారేసేది. ఒకరోజు అనన్య తల్లి ఆమె విచారాన్ని గమనించింది. ఆమె ఒక కుమ్మరి. ఆమె అనన్యను తన పని ప్రదేశానికి తీసుకువెళ్ళింది. ఆ గది అంతా మట్టివాసనతో రంగురంగుల కుండలతో నిండి ఉంది. ఈ మట్టిముద్ద నీది, నీకు నచ్చింది చెయ్యి అంది అమ్మ చిరునవ్వుతో. అనన్య మొదట సంకోచించింది. నేను సరిగ్గా చేయలేకపోతే, ఆకారం సరిగ్గా రాకపోతే అని ఆమె మనసులో భయం. ఆమె సారెపై మట్టిని పెట్టి చక్రం తిప్పడం మొదలుపెట్టింది. కాని మట్టి ఆమె మాట వినలేదు. అది వంగిపోయింది, కుప్పకూలిపోయింది. అనన్యకు కోపం, నిరాశ కలిగాయి. ఇది నా వల్ల కాదు అని అరిచింది. అమ్మ ప్రశాంతంగా ఆ మట్టిని తీసుకుని మళ్లీ ముద్దగా చేసింది. మట్టికి ఉన్న గొప్ప గుణం ఇదే అనన్య. మనం ఎన్నిసార్లు విఫలమైనా దాన్ని మళ్లీ ముద్దగా చేసి కొత్తగా ప్రారంభించవచ్చు. తప్పులు మనకు నేర్పిస్తాయి, అంతం చేయవు. ఆ మాటలు అనన్యకు స్ఫూర్తినిచ్చాయి. ఈసారి ఆమె పరిపూర్ణత గురించి ఆలోచించలేదు. కేవలం మట్టి స్పర్శను, చక్రం యొక్క కదలికను ఆస్వాదించింది. నెమ్మదిగా ఆమె చేతుల మధ్య ఒక చిన్న, కొద్దిగా వంకరగా ఉన్న గిన్నె రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. అకస్మాత్తుగా ఆమె వేలు జారి గిన్నెపై ఒక లోతైన గీత పడింది. ఆమె దాన్ని మళ్లీ పాడుచేయబోయింది. కాని వెంటనే అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ తప్పును సరిదిద్దడానికి బదులుగా ఆమె దానిని ఒక నమూనాగా మార్చాలని నిర్ణయించుకుంది. ఆమె ఆ గీత చుట్టూ మరిన్ని గీతలను చెక్కి ఒక అందమైన ప్రత్యేకమైన డిజైన్ను సృష్టించింది. అమ్మ ఆ గిన్నెను చూసి గర్వంగా నవ్వింది. చూశావా, కొన్నిసార్లు మన తప్పులే మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ గిన్నె పరిపూర్ణంగా లేదు, కాని ఇది నీది, ప్రత్యేకమైనది. దీనిలో నీ కథ ఉంది. అనన్యకు ఇప్పుడు అర్థమైంది. ఆమె ఆ గిన్నెను తన గదికి తీసుకువెళ్లి తన బల్ల మధ్యలో పెట్టింది. చినిగిపోయిన కాగితాల స్థానంలో ఇప్పుడు ఆ గిన్నె ఉంది. పరిపూర్ణతలో కాదు, మన ప్రయాణాన్ని, మన తప్పులను అంగీకరించడంలోనే నిజమైన అందముందని ఆమె తెలుసుకుంది.